రోజు ఆసనాలు మేము ఎక్కడ పట్టుకొస్తామండి? ఆ బెంగక్కర్లేదు. అక్షత, క్షతం అంటే విరిగిపోయినది, అక్షత విరగనిది. నడుము విరగనటువంటి బియ్యానికి పసుపు కలిగితే అక్షత అవుతుంది. అందులోకి మీరు ఏది అడిగితే అది ఆరోపణ అవుతుంది. మీరు ఇది సింహాసనము అనుకుని మీరు సమర్పించారనుకోండి, ఇంత ఫోమ్ తోటి బంగారు సింహాసనం, రెండు పక్కన సింహాలు, అమ్మవారు అయ్యవారు కూర్చోవడానికి మంచి కోళ్ళుతోటి పాదపీఠంతో సింహాసనం వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు స్వామి దాని మీద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? మీ ఇంటికి మహాపురుషులు వచ్చారనుకోండి, వెళ్ళి కాళ్ళు కడుక్కోండి అనరు. వెళ్ళి కాళ్ళు కడుక్కోండి, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో. మామూలు వాళ్ళు ఎవరైనా వస్తేనే అయ్యా కాళ్ళు కడుక్కోండి అంటాం, కాస్త ఏమైనా బుచ్చుకుందరు కానీ కాళ్ళు కడుక్కోండి అంటాం. పెద్దలు వచ్చారనుకోండి కాళ్ళు కడుక్కోండి అనం, గబగబా పళ్ళెని తీసుకొచ్చి వాళ్ళ పాదముల కింద పెట్టి అయ్యా కాళ్ళు కడుగుతాం అని కడుక్కుని శిరస్సును చల్లుకుంటాం. వాళ్ళు రావడం ఇంటికి మంగళం అని గుర్తు, అందుకని వాళ్ళ కాళ్ళు మనం కడుగుతాం.